దావీదు అంటాడు, ఏంటి దావీదు బత్షెబతో వ్యభిచారం చేసావంటే నాతను ఇప్పుడు వ్యభిచారం చేస్తే పాపి అనుకుంటున్నావేంటి? కాదు, నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను. నిన్న మొన్న విషయాన్ని చూసి నన్ను తప్పుపడితే ఎట్ట? స్టార్టింగ్ నుంచి అదే పని మంది. చార్లెస్ స్పర్జన్ అంటాడు, లోకంలో నీతికి క్రైస్తవ నీతికి తేడా ఏంటంటే, లోకంలో మేము మంచోళ్ళం అనుకుంటారు చాలామంది మంచోళ్ళం అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు. ఎందుకు మంచోడు అంటే, ఆ రోడ్డు పక్కనే బస్ స్టాప్ కట్టించుంటాడు జ్ఞాపకార్థంగా, లేకపోతే వస్త్రదానమో భూదానమో ఏదో దానాల లిస్ట్ ఉంది కదా, మెను ఒకటి, అలాంటి దాంట్లో ఏదో ఒకటి చేసి ఉంటాడు. కాబట్టి నేను మంచివాడిని, రోజుకు 3 సార్లు స్నానం చేస్తున్నా కాబట్టి మంచివాడిని, అలా అనుకుంటూ ఉంటారు కదా. అది బయట నీతి. కానీ క్రైస్తవ నీతి ఏంటంటే, నేను మంచోడిని కాదు అని గుర్తించడమే నీతి. బయట ఏమనుకుంటారు, మేము మంచోళ్ళమే పలానా చేసాం కాబట్టి. క్రైస్తవ నీతి ఏంటంటే, నేను మంచోడిని కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉచితంగా నీతిమంతుడిని తప్ప నేను మంచోడిని కాదు, నా ధార చెడిపోయింది. ధార ఓటు ఉంటుంది చూసారా, నా ఓటు చెడిపోయింది కాబట్టి మొత్తం ప్రవాహం అంతా చెడిపోయింది అని గుర్తించడమే క్రైస్తవ నీతి.